హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈవినింగ్ తెలంగాణ యాసంగి రైతు పంటకు సంబంధించిన ఎన్నో ఎకరాలకైతే పూర్తిగా డబ్బులు పడ్డాయో, ఎన్ని ఎకరాలకైతే పడలేదో పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం. పడని వారు ఏం చేయాలో, పడిన వాళ్ళు ఇంకా ఎన్ని ఎకరాలు ఉన్నాయో వాళ్ళకైతే ఏం చేయాలో పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి దాకానైతే చూడండి. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటనైతే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే అయితే ముందుగా తెలుసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళి చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలోనైతే రైతు బంధుకు సంబంధించిన యాసంగి రైతు పంటకు సంబంధించిన చాలామంది అకౌంట్లోనైతే 1 ఎకరం నుంచి 10 ఎకరాల వరకు అయితే డబ్బు అనేది పడలేదు. వాళ్ళకు కూడా చాలామందికి అయితే అనుకుంటున్నారు పడతాయో పడవో అని. కానీ జనవరి లోపు అయితే ఆ రైతు పంటకు సంబంధించిన డబ్బులు అనేవి అందజేస్తామని అయితే పంపిస్తామంటే చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఇప్పటికైతే చూసినట్టయితే 1 నుంచి 12 ఎకరాలకి అయితే డబ్బు అనేది జమ చేశారు, చాలా తక్కువ మందికి. సో మిగిలిన వారికి కూడా రానున్న రోజులలో, వారం రోజులలో జమ చేస్తామని అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకెవరైతే 1 ఎకరం నుండి 10 ఎకరాలకి అయితే ఎవరికైతే డబ్బు పడలేదో పెండింగ్ డబ్బులు అనేవి మీ ఖాతాలోనైతే జమ చేస్తామని అయితే చెప్పారు. ఎవరికైతే పడలేవో మీరైతే మీ బ్యాంక్ ఖాతాను అయితే చెక్ చేసుకోవాలని సూచించడం అయితే జరిగింది. మినిమం బ్యాలెన్స్తో అయితే మీ బ్యాంకులో అయితే డబ్బులు ఉంచండి. అప్పుడే మీరైతే డబ్బులు పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మరియు మీ బ్యాంక్ ఖాతాను అయితే అప్డేట్ అయితే చేయండి. సో ఈరోజు అప్డేట్ అయితే ఇది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.